అన్న. ఏంటి టైం అయింది, ఇంకా యూత్ ఐకాన్స్ ట్విట్టర్లో పిక్స్ పోస్ట్ చేయలేదు? ఏమోనే, నేను అదే ఆలోచిస్తున్నాను. బాబు దయగల మహారాజులో ఉన్నారు. అన్నం తిని 4 రోజులు అయింది బాబు. కొంచెం హార్లిక్స్ ఉంటే పోయింది బాబు. ఏంట్రా ఎక్స్ట్రాలా బిచ్చగాడివి, నాకే ఆర్డర్లు వేస్తావా? నీ ముఖానికి హార్లిక్స్ కావాలరా? హార్లిక్స్ గ్లాసులు కడిగా నీరు కూడా ఇవ్వను. ఎక్కడి నుంచి పో బాబు. ట్విట్టర్ ఎందుకే, పక్కనే చూడు, ఇక్కడికే వచ్చేసారు. ఏ కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. యూత్ ఐకాన్ సిటీ మన ఏరియాకి రావడం ఏంటి? రేయ్ బయటికి రారా. ఏంటి అసలు నువ్వు మనిషివేనారా? సాటి మనిషిని కూడా గౌరవం లేకుండా అలా తోసేస్తావా? వీడి దగ్గర డబ్బు లేదని కదా అలా చేసావు. ఒక్క నిమిషం. ఏంటి బాబు, బ్యాగ్ కుట్టించడానికి ఇచ్చావా? ఇలాగనుకున్నావా బాబు? ఇందులో 10 లక్షలు ఉన్నాయి బాబు. బాబు మీరు దేవుడు బాబు. నాకు ఎలాంటి నచ్చవరా, అసలు నువ్వు వయసులో పెద్దోడివి. ఉసే, బిచ్చగాడికే 10 లక్షలు ఇచ్చారంటే వాళ్ళు చాలా గ్రేట్ కదా. అవునే, అందుకే రేపటి నుంచి నేను కూడా బట్టలు మార్చుకొని బెగ్గర్లా వాళ్ళు తిరిగే ప్లేసెస్ లోనే తిరుగుతా. అవును, నీ ఇల్లు ఎక్కడా? బాబు నాకు ఇల్లు ఎక్కడ బాబు? ఓటుకో గట్టు మీద పడుకుంటాను. ఏంటి, ఇల్లు లేదా? లేదు బాబు. ఒక్క నిమిషం. ఇదిగో నువ్వుటలు ఎదురుగా 1000 ఎకరాలు ఉన్న విల్లా ఒకటి ఉంది, తీసుకో. నోవటలు ఎదుర్కొండా బీచ్ కదా ఉంటది. ఊరుకోవే, వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్లేస్లన్నీ గుర్తుపెట్టుకోవద్దా? బాబు ఇది నాకే. బాబు నాకు మాటలు రావట్లేదు బాబు. ఏ నోట్లో ఏం పెట్టుకున్నావా? పర్లేదు మాట్లాడే. కార్కేసి ఇదిగో ఈ కార్కేసి తీసుకో. నాకే బాబు. బంగారం కూడా తీసుకో, పండగ చేసుకో. బాబు మీ దానాలు చూస్తుంటే నా కాయ ఆగిపోయేలా ఉంది బాబు. అదే బాబు గుండెకాయ. గుండెకాయ అయినా ఈ వయసులో కాయ ఉంటే లేకపోతే ఏంటి చెప్పు? గుండెకాయరా, గుండెకాయ. పిల్ల? అవును బాబు, నాకు పిల్ల ఎవరెత్తారు బాబు? ఎక్కడికి? హీరోయిన్ తెత్తడా? రాత్రంతా పడుకోనివ్వలేదు, మళ్ళీ నా అబ్బా వస్తున్నాడు. సరే బాబు. బాబు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబు? ఏమి ఇవ్వద్దు, మేము అడిగినప్పుడు దాన్ని పంపించు. ఎంజాయ్ బాగా వేసుకోండి. అదే పెళ్లి చేసుకోండి. ఎంజాయ్ పండగ. ఉసే, వాళ్ళు వెళ్ళిపోయేలా ఉన్నారు. పద పద. సార్ సెల్ఫీ సార్. జాగ్రత్త జాగ్రత్త. ఒరే బాబు, మీరు ఎక్కడి నుంచి వెళ్తే నా వ్యాపారం నేను చేసుకోవాలి. రే మమ్మల్నే వెళ్ళిపోమంటావా? నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? రే ఇక్కడి నుంచి వెళ్తారా, ముఖం మీద నీరు కొట్టిమంటారా?
ఏంట్రా మా మొక్కల మీద నీళ్ళు కొడతావా? నీకు అంత దమ్ముందా? కొట్రా కొట్రా కొట్టు. ఒరేయ్ ఇందాక హార్లిక్స్ అడిగావు కదరా నువ్వు, వాళ్ళ ముఖం మీద నీళ్ళు కొట్టావు అనుకో, నీకు హార్లిక్స్ కదా బూస్ట్ ఇస్తాను. డార్లింగ్ పట్టుకో, ఇప్పుడు వస్తాను. వర్షం పడుతున్నట్టుంది చూడండి రా. అబ్బా రే సౌరికు డబ్బు కట్టలు తడిసిపోతున్నారా, ముష్టడి రాకోరా. రే ఎదవల్లారా, పనికి మాలని ఎదవల్లారా, వర్షం కాదురా మీ హౌస్ ఓనర్ని. ఓడి అమ్మ, ఒరే లేండ్రా, ఒరే లేగరా, ఒరే లేగబే. రే ఎందుకలా కరుస్తున్నావు? మన ఓనర్ గారు చచ్చిపోయాడా ఏంటి? నేనెందుకు పోతాను రా, మీరందరూ పోకుండాను. మళ్ళీ కలగన్నారా? ఈసారి ఏగేటప్రా? మేమందరం యూత్ ఐకాన్స్. మరి నేను ముష్టోడు. ముష్టోడా? ఒరే మీరు నన్ను నచ్చినట్టు ఊహించేసుకుంటారా? మీరు రోజు కప్పుకోవడానికి ఇక్కడ బట్టలు ఉతికి ఆరేస్తున్నట్టున్నదిరా. ఆ బట్టలు పండి. రే ఆగండ్రా మీరు. రే బ్రోకర్ గాడివి సైలెంట్ గా వ్యాపారం చేసుకోవాలి గానీ ఇలా పడుకున్నా లేపు మరీ అడగాలరా? మాకే ఆంటీలు వద్దు, కింద బోక్గాడు ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్తే నీ వ్యాపారం మంచిగా అవుతుంది. ఇంగులాకులు ఏరుకొని తినే పనికిమాలని ఎదవా, హౌస్ ఓనర్ అని చూడకుండా నన్నే బ్రోకరు బోగ్గడు అంటావురా? నా కొడకల్లారు ఇప్పుడే చెప్తున్నారు, మీరందరూ ఇల్లు ఖాళీ చేసి దొబ్బియండి రా. సార్ ప్లీజ్ సార్, మీకు తెలుసు కదా సార్ వీడి బతిమర పని, ప్లీజ్ సార్ క్షమించొదిలేండి సార్. అవును సార్. వీడు మొహం చూసి వదిలేస్తున్నాను, లేకపోతే నా కోసి కారం పెట్టేస్తాను నా కొడక. సార్ 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 జామకాయ సార్ చాలా బాగుంటుంది సార్, ఒక్కటి సార్ కోసేటప్పుడు ఒక్కటి సార్ ప్లీజ్. దొబ్బియండి ఎదవల్ల. సార్ సార్ ఆర్కే గారు ఎప్పుడు వచ్చారు సార్? ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? పదండి కాఫీ తాగుతారు కానీ. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు నీకు నేను హౌస్ ఓనర్ అని గుర్తుకొచ్చాను రా. నీకో దండవరా నాయన, ఒక్కొక్కడు ఒక్కో రకం. నీకా మతిమరుపు, ఏదీ గుర్తుండదు. వీడికా మాటలు రావు, మోగోడు. ఆడేమో సైకోగాడు, ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలియదు. ఇంక ఈ సౌరిగ్గాడు వికలాంగులు పోషించే ఆశాజ్యోతి గడి. సరిపోయారా, ఒక్కొక్కడు ఒక్కో రకం. వస్తున్నానే, ఇదొక్కతే. ఇంట్లో ఉన్నప్పుడు ఏవండి అంటది, గడప దాటితే చాలు ఉరి అంటది. నా కర్మరా బాబు, నా కర్మ. దబ్బేడే. రే ఆడేంట్రా అలా వరుస్తున్నాడు? ఆడికి మనం డబ్బు ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఆస్తి ఇచ్చాం, ఆఖరికి అది కూడా ఇచ్చాం. మరి రాత్రి తాగిన దిగలేదా? అది కళ కళ. అరే టైం 11 అవుతుంది, ఇంకా పడుకుంటారేంట్రా? లేకండి లేకండి రా, లేకండి. అస్సలు బాలేవే. అయ్యగారు ఏటమ్మ కుమారి, ఏం చేస్తున్నావు? ఈ మధ్య ఎండకి ముఖం నల్ల పడిపోయింది అయ్యా, అందుకే ఇది రాసుకుంటున్న కీము. అవునా? అసలు ఆ గతుకులు పడిన రోడ్డుకి ఏమి రాసినా ఏమీ పని చేయవే. అవును, ఈడ పెద్ద మహేష్ బాబు. ఏంటి అంటున్నావు? ఏం లేదయ్య గారు. అయినా ఇంట్లో పని మానేసి అద్దం ముందు మేకప్ వేసుకుంటున్నావా? ఎల్లు వెళ్ళి పని చేసుకో. సరే అయ్యగారు. పప్పు కూర వండలేదని పప్పు గుద్దుతో భర్తను చంపిన భార్య. దీనమ్మ దీని మీద గృహహింస కేసు పెట్టాలి. పెళ్ళైన మరొక స్త్రీతో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే తప్పు కాదని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేసింది.
అమ్మగారు ఈ చికెన్ బిర్యానీ ఆదివారం చేసిందే కదా? మొన్న చేసిందేనే. పారేయకుండా ఇక్కడే పెట్టారేటమ్మా? ఎందుకు పడేయడం, మీ అయ్యగారు ఉన్నారుగా, తింటారులే. అయ్య బాబోయ్, అలా ఎలా తినేస్తారమ్మా? ఆయన తెలీదా? ఎలా తెలుస్తుంది? చాలాసార్లు ఇలానే వేడి చేసి ఇచ్చాను. గట్టిగా అనకండి అమ్మా, ఆయన వినగలరు. విన్నా ఏం చేయలేరులే గాని. అక్కడ బాక్స్ లో ప్రసాదం పెట్టాను, ఇంటికెళ్ళి తిను. సరే అమ్మగారు. అమ్మగారు నేను వెళ్ళొస్తాను. సరే. ఏటే కుమారి, బాక్స్ అని జాగ్రత్తగా పట్టుకెళ్తున్నావు. ఏముంది ఏంటి అందులో? ప్రసాదం అయ్యగారు. ఇటు ప్రసాదమా? పులిహోరా? అదే బాబు, కానీ మీరు పక్కింటి ఆవిడతో కలిపి పులిహోర అయితే కాదులేండి. నీ అమ్మ కడుపు మాడా. ఈ మాట కానీ మీ అమ్మగారు విన్నదనుకో, నా పోపులు మాడిపోతాయి. అయ్య బాబోయ్, మీ విషయాలు నాకెందుకండి? అయినా చాలెల్లో పనులున్నాయి, నేను వెళ్తాను. ఎల్లు. దీని ఇప్పుడు తాగలయ్యా, ఎవడింట్లో పుల్లెడుతుందో ఈరోజు ఆడి బలి. బాక్స్ ఏంటి? పులిహోర. మాకేమో నీకెవడు చెప్పాడు? అయ్య బాబోయ్, గుడిపేట పిచ్చిగాళ్ళు అడిగితేనే దానం చేస్తామా ఏంటి? ఇది అంతే. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, నచ్చితే తినండి, నచ్చకపోతే మానేయండి. ఇంత అంత పొగరుతుంది. అరే యాక్ట్ చేసింది చాలు, ఇంకా ఆపు. బావా, మనం యాక్ట్ చేస్తే ఎవరైనా నమ్మాల్సిందే. ఇందా పట్టు. చాలు రేందా. రే నేను ఇంకా బ్రష్ చేయలేదురా. అవునా? బీరుని తాగుతావా? ఎక్కడ బ్రష్ చేయకుండా బీరు తాగేస్తావు. ప్రశాంత్ దేవా తినే. సర్లే. పట్టదేవా. ఏంటి షాక్ అయ్యారా? వాడికి మాటలొచ్చు, మోగోడేం కాదు. ఈ పెంటోస్ కోసం వాడిని మోగం చేసేసాం. బాయ్ రా. నా పేరు శౌరిక్. నేను ఈ పెంటోస్లో రెంట్కుంటూ పార్ట్ టైంలో జొమాటో చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. మేమందరం అనాథలమే. మా గురించి నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది. ఉంటాను మరి. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి ఊరుకునే సహాయం చేయరు. మా నలుగురి మధ్య ఎలాంటి బంధం లేదు. మమ్మల్ని కలిపింది మాత్రం ఆకలి. చిన్నప్పుడే పడాల్సిన బాధలన్నీ పడ్డాం. ప్రేమగా పలకరించడానికి ప్రపంచం ముందుకు రాలేదు. అందుకే మాకు మేమే తోడయ్యాం. ఒక ఫ్యామిలీలా కలిసి బతికేస్తున్నాం. కానీ మా నలుగురికి వేరే వేరే బాధలున్నాయి. అవేంటో నేను చెప్పే కంటే మీరే చూసేయండి. ఇదే లొకేషన్. అక్క జొమాటో. ఇదిగో అక్క, 5 స్టార్ రేటింగ్ ఇవ్వక కొంచెం. సరే తమ్ముడు. నందిని, నందిని, ఏ నందిని, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? చూడు సౌరిక్, మనం 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ అది లైఫ్ లాంగ్ ఉండడానికి అవ్వదు. అయినా నన్ను చేసుకునేవాడికి ఆస్తి లేకపోయినా పర్లేదు, కానీ మంచి ఫ్యామిలీ ఉండాలి. అది నీకు లేదు. సిమెంట్ బస్తాలు. అమ్మా, ఉన్న సిమెంట్ బస్తా కూడా కలిపి అమ్మా, సరిపోదు కదా. సరే బాబు. నమస్కారం అయ్యా.
ఎంతవరకు వచ్చింది వర్క్? సాయంత్రానికల్లా ఈ బీమ్ వర్క్ అంతా అయిపోతుంది సార్. ఓకే. 20 మూటలు సిమెంట్ కూడా తెప్పించాను. రాసుకుంటున్నా మరి? నేను అంతా రాసుకుంటున్నాను సార్. జాగ్రత్త చూసుకో అయితే. ఓకే సార్. సరే సార్. ఏరా నా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు? అన్నా కొంచెం టైం ఇవ్వన్నా, ఒక 2 నెలలు తిరిగి ఇచ్చేస్తాను. నీ కంటికి అలా కనిపిస్తున్నాను రా. నువ్వు అడిగినప్పుడల్లా టైం ఇవ్వడానికి ఓ 1 నెల రోజులు టైం ఇస్తాను. ఈలోగా నాకు డబ్బులు ఇవ్వలేదంటే నేనంటే ఏంటో చూపిస్తా. అన్నా లేదన్నా, ఎలాగో అలా నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నా. అది కూడా చూస్తాను. తీరా మా పని చేయండి అమ్మా. చేస్తున్నాం కదా బాబు మరి. చేయండి చేయండి. సార్ చెప్పు సాయి. టైం ఏంటి సార్, నేను వెళ్తాను. సరే సరే, రోజు నీకు ఈ టైంకి బీచ్కి వెళ్ళడం అలవాటు కదా. సరే థ్యాంక్ యూ సార్. రేపు త్వరగా వచ్చే మరి. సరే సార్. ఏం జీవితం ఇచ్చావురా దేవుడా. ఊహ తెలియక ముందేమో అమ్మను దూరం చేసావు, 10 ఏళ్ళకేమో నాన్నను దూరం చేసావు. అసలు నాన్నున్నాడో లేడో, ఎక్కడున్నాడో ఏంటో. అయినా నాన్న కోసం రోజు ఈ బీచ్కి వచ్చి వెతుకుతూనే ఉన్నాను. కన్నీళ్ళతో నిండిన నా జీవితానికి మార్పు ఎప్పుడు వస్తుందో ఏంటో. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్, దిస్ ఈజ్ మై రెజ్యూమ్. ఓకే, టేక్ యువర్ సీట్. యా మిస్టర్ జోష్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నీకు ఈ జాబ్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ ఈ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి? ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. సో అర్థమైందనుకుంటా. అర్థమైంది సార్. నాకు ఈ జాబ్ చాలా అవసరం సార్, కానీ మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నేను లేను సార్. సార్, అటెండర్ పోస్టులో నేను చేస్తాను సార్. ప్లీజ్ సార్, కొంచెం చూడండి. దానికి ఎప్పుడు అడ్వాన్స్ కూడా వస్తుందమ్మా. యూ కెన్ గో. ఓకే సార్. అన్నా, ఆ బిల్డరు సెటిల్మెంట్ డబ్బులు పంపించలేదన్నా. ఆడు పెళ్ళాం పిల్లలతో ఉన్నాడురా. పర్లేదు, కాలు లేకపోయినా బతికేస్తాడులే. సరే అన్నా. అది కాదురా, అలా ఇసురుకో, ఇందులో పెట్టు. ఎల్లవే. సరే, ఇది తీసుకోండి. రైట్, నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టిరా.
చెప్పరా ఫోటో పెట్టా చూడు. లైన్లో ఉండరా అన్నా. రేయ్ బడితీరా. రాయ్ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. అన్న బయలుదేరుతున్నాడు. సరే అన్న. ఎవరా అన్నా జస్ట్ మిస్ అన్నా. రేయ్ వాళ్ళు మిస్ అయిపోతే నీ ప్రాణం మిస్ అయిపోతే అది నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. సిట్టింగ్ వేద్దాంరా, కానీ నీకు మోల్సంగా ఉంది కదా, అదే ఆలోచిస్తా. బాబాయ్ నేను చూడాలి. ఇదిగో తీసుకో. రే నేను ఒకడు ఉన్నాను. నీకెందుకు అయినా బాబాయ్ ఖాతాలో రాసుకో. ఉంటాం బాబాయ్. రే గజా వాళ్ళతో పని అవ్వదురా, నువ్వు ఇప్పుడే బయలుదేరు. సరే అన్నా. రే సరే